పెద్ద నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారుల బిజినెస్ దెబ్బతింది. దుకాణాల వైపు జనం రావటం లేదు. దాంతో రోజంతా ఎదురు చూసినా వ్యాపారం కావటం లేదు. వచ్చినా 2000 నోటు తీసుకుని వస్తున్నారు. దీంతో చిల్లర ఇవ్వలేక, సరుకులు అమ్మలేక అవస్థలు పడుతున్నారు చిన్న వ్యాపారస్తులు. తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. చిన్న షాపులు బోనీ కోసం ఎదురు చూసే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తరువాత వీరి బిజినెస్ డల్ అయిపోయింది. బ్యాంకులు, ఏటీఎంలలో అతి కష్టం మీద 2000 నోటు దొరుకుతోంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నా అదే స్థాయిలో చిన్న కొట్లు కూడా ఉన్నాయి. తోపుడు బండ్లు, పాన్ షాపులు, పళ్ల దుకాణాలు, జ్యూస్ సెంటర్లు, కూరగాయల షాపులు, టీ కొట్లు, ఇలా చిన్న చిన్న దుకాణాల బిజినెస్లు ఒక్కసారిగా డీలా పడిపోయాయి. వ్యాపారం సగానికి సగం పడిపోయింది. వెళ్ళిపోతున్నారు, ఇంకేం చేస్తారు? మన దగ్గర చిల్లర ఉండదు. అందుకే పెద్ద దాంట్లో అయితే పర్లేదు, 2000 రూపాయలు చిల్లర ఇవ్వచ్చు. మనకు దగ్గర వచ్చేది 100 మీద ఉంటుంది, 10 మీద ఉంటుంది. దాని మీద ఏంటుంది, చాలా తగ్గింది. ఎవరు చూసినా చిల్లర లేవు, అది లేదు. 2000 ఉంది. మళ్ళీ మేమేం చేయాలంటే మేము కూడా ఏం చేయలేము, ఉంటే ఇస్తున్నాం, లేదంటే లేదని చెప్పేస్తున్నాం. దానివల్ల చాలా తక్కువ ఉన్నాయి. మేము కూడా ఎక్కడ వెళ్ళాలన్నా కానీ ఏది కావాలన్నా చేంజ్ అడుగుతారు. అది ఇవ్వకపోవడం వల్ల చాలా లాస్ అవుతున్నాము. ఒక్క పూట తింటున్నాము, పడుకుంటున్నాము. నోటు కష్టాలతో జనం సతమతమైపోతున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడినా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. పోనీ మాల్స్ లో కార్డు పేమెంట్ చేద్దామా అంటే ఆ స్తోమత లేదంటున్నారు సామాన్యులు. చిన్న దుకాణాల్లో 2000 నోటుకు చిల్లరివ్వడం లేదు. ఫలితంగా పెద్ద నోటు ఉన్నా చిల్లర దొరక్క అటు వ్యాపారులు, ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నోట్ల రద్దు అయిన తర్వాత బిజినెస్ చాలా పడిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే 25 రూపాయల జాగాలో 25 రూపాయల దోశ తిని 2000 రూపాయలు నోటు ఇస్తే 2000 నోటుకు చిల్లర దొరకక నానా అవస్థలు పడుతున్నాము. మొదలు ఎంతైతే బిజినెస్ ఉండనో మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మాది చిన్న వ్యాపారం, 20 రూపాయల ప్లేట్ ఉంటుంది. 20 రూపాయలకు 2000 తెచ్చి ఇస్తే మా దగ్గర ఎట్లా వస్తుంది? ఇబ్బంది కదా. 2000కు మేము పరిగెత్తుకుంటూ పోవాలా, దందా మానుకోవాలా? మా దగ్గర వర్కర్స్ ఉండరు, చిన్న వాళ్ళం కదా. కాబట్టి కొద్దిగా మాకు ప్రాబ్లంగానే ఉంది పరిస్థితి. నోట్ల రద్దు చిన్న వ్యాపారులకు శాపంగా మారింది. హైదరాబాద్ లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండే చిన్న వ్యాపారాలు పడిపోయాయి. కిటకిటలాడే మార్కెట్లు సైతం వెలవెలబోతున్నాయి. ముందు చూపు లేకుండా కేంద్రం వ్యవహరించినందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు జనం. ఎవరు చూసినా 2000 రూపాయల నోటు కట్టుకొస్తారు, ఒక ప్యాకెట్ ఇవ్వమంటారు. గిరాకీ అయితే పోతుంది కదా. ఇప్పుడు ఒక నోటుకి చిల్లర ఇవ్వాలంటే దగ్గర 18-19 నోట్లు ఇవ్వాలి. 100 రూపాయల నోట్లు అయితే కష్టం కదా. 500 రూపాయలు తొందరగా రిలీజ్ చేస్తే తొందరగా మనకు బాగుంటుందని నా అభిప్రాయం. చిన్న వ్యాపారాల బిజినెస్ ఏందన్నా, వాళ్ళు రోజు వస్తే రోజు బతికేటోళ్ళు. వాళ్ళది రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. వాళ్ళకి ఇప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో తోపుడు బండ్ల వ్యాపారులు ఏ రోజు మాల్ ఆ రోజు కొనుక్కొస్తుంటారు. రాత్రి కల్లా దాన్ని అమ్మేసుకుంటారు. ఒకవేళ ఏ రోజుది ఆ రోజు అమ్ముడు కాకపోతే వారి కుటుంబ జీవనమే దెబ్బతింటుంది. 2-3 రోజుల నష్టాన్ని భరించగలం, కానీ ఇన్ని రోజులైనా పరిస్థితిలో మార్పు లేదంటున్నారు చిరు వ్యాపారులు. 100 रुपये का 200 रुपये का माल ला रहे हैं, माल लेके जा रहे हैं. 2000 की नोट दे रही है, हमको चिल्लर देने बहुत प्रॉब्लम चल रहा, समझेगा. 500 का और नोट भी नहीं है बाजार में, इसमें बहुत प्रॉब्लम चल रहा. జనం సైతం ఏది కొనాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. జేబులో ఉన్న నోటు ఖర్చు పెడితే ఆ తరువాత కష్టాలు ఎలా ఉంటాయో అని దాచుకుంటున్నారు. మరోపక్క అక్కడక్కడ పేటీఎం ద్వారా కొందరు బిజినెస్ చేస్తున్నా చాలా మంది వాటికి దూరంగానే ఉంటున్నారు. స్వైప్ మెషీన్లు, ఇతరత్రా కార్డ్ స్వైపింగ్లు పెట్టుకోవడం కష్టమంటున్నారు చిన్న వ్యాపారులు. మోడీ ఇచ్చిన గడువు మరో వారంలో ముగుస్తోంది. ఆ తరువాతైనా పరిస్థితిలో మార్పు వస్తుందా అన్న ఆందోళనలో ఉన్నారు చిన్న వ్యాపారులు.